కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా అంటూ జేసుదాసు ప్రతి తెలుగు గుండెకు హత్తుకునేలా పాడిన పెదరాయుడు సినిమాలోని పాట తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సరిగ్గా 30 ఏళ్లైంది. కాలం ఎంత వేగంగా కరిగిపోయింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన నాచామే సినిమాకు రీమేక్ పెదరాయుడు సినిమా. ఈ సినిమా చూసిన రజనీకాంత్ తన మిత్రుడైన మోహన్ బాబుతో, నువ్వు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావు, ఈ సినిమాను నువ్వు తెలుగులో రీమేక్ చేస్తే బాగా సక్సెస్ అవుతుంది, ఈ సినిమాలో ఉన్న ఒక పాత్రను నేను ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసి పెడతానని మోహన్ బాబుకు హామీ ఇచ్చి ఈ సినిమా రీమేక్ హక్కులు మోహన్ బాబుకు రజనీకాంత్ ఇప్పించాడు. ఈ సినిమా భార్యాభర్తల ప్రేమ అనురాగాలు, అన్నదమ్ముల అనుబంధాలు, తోడికోడల ఆప్యాయత, యజమాని పని వాళ్ళ మధ్య ఉండే నమ్మకమైన అనుబంధం వంటివి ఈ పెద్దరాయుడు సినిమాలో చక్కగా చూపించారు. ఈ సినిమా దర్శకుడుగా రవిరాజా పినిశెట్టి పనిచేశారు. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చక్కగా తయారు చేశారు. కుటుంబ విలువలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు పెదరాయుడు సినిమాలో చూపించారు. ఈ సినిమాలో రజనీకాంత్ కేవలం పావుగంట నిడివిగల పాత్రలో నటించాడు. ఆ పాత్ర పేరు పాపారాయుడు. సినిమా విడుదలై 30 ఏళ్లైనా పాపారాయుడు పేరు తెలుగు సినీ చరిత్రలో మారుమోగే విధంగా రజనీకాంత్ నటించాడు. ఇప్పుడు వచ్చే రీల్స్లో కానీ షార్ట్స్లో కానీ చూసే ఆపరా అనే డైలాగ్ పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ నటించిన పాత్రదే. రజనీకాంత్కు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు. పెదరాయుడు పాత్రలో మోహన్ బాబు, ఆయన భార్య లక్ష్మి పాత్రలో భానుప్రియ నటించడం కంటే జీవించారు అనటం కరెక్ట్. భామవు నువ్వు భామని నేను అనే డ్యూయట్ ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తూనే ఉంటుంది. పెదరాయుడు తమ్ముడిగా మోహన్ బాబు రాజా అనే పాత్రలో ద్విపాత్రాభినయం చేశాడు. ఇంకో తమ్ముడిగా రాజా రవీందర్ నటించాడు. రాజా భార్య పాత్రలో సౌందర్య అద్భుతమైనటువంటి నటనను కనపరిచింది. ఈ సినిమా పాటలు గత 30 సంవత్సరాలుగా తెలుగువారి వేడుకల్లో మారుమోగిపోతున్నాయి. ముఖ్యంగా జేసుదాస్ పాడిన కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా అనే పాట నాడైనా నేడైనా ఏనాడైనా ఎవర్ గ్రీన్ సాంగ్. మోహన్ బాబు పని అయిపోయింది, మోహన్ బాబు దివాలా తీశాడు, మోహన్ బాబు ఐరన్ లెగ్ అంటూ కామెంట్ చేస్తున్న ఆ రోజుల్లో రజనీకాంత్ సాయంతో మోహన్ బాబు ధైర్యం చేసి తీసిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. మోహన్ బాబులను అప్పుల నుండి బయటపడేసింది. సుమారుగా మోహన్ బాబు 550 చిత్రాల నుంచి 600 చిత్రాల్లో నటించి ఉండవచ్చు. కానీ మోహన్ బాబు పేరు చెప్పగానే తెలుగువారి ముందు కదలాడే పాత్ర పెదరాయుడు. ఇప్పటికీ చాలామంది మోహన్ బాబుని పెదరాయుడుగానే పిలుస్తారు. ఆ పాత్రలో మోహన్ బాబు అంతలా జీవించాడు. ఈ సినిమాతో మోహన్ బాబు స్టార్ అయ్యాడు. తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ రికార్డ్ సాధించిన సినిమాలను పరిశీలిస్తే వాటిలో తప్పకుండా పెదరాయుడుకు స్థానం ఉంటుంది. అందుకే రిలీజ్ అయ్యి 30 ఏళ్ళైనా పెదరాయుడు పేరును తెలుగు జనాలు ఇంకా మర్చిపోలేదు.